వాళ్ళు కంప్లీట్ గా వాటర్ ని ప్రివెంట్ చేసేస్తారు. ఇది అది ఓన్లీ స్టెబిలిటీ అనమాట. దీనికి స్టెబిలిటీ ఇవ్వడం కోసం మనం అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాక్ కవర్ అయ్యేటప్పుడు ఫోటో సార్ అంటే ఇప్పుడు మనం వచ్చిన ఫోటో. పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తున్నారు. అధికారులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ఏలూరు నుంచి మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ సువర్ణ, ఏదైతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చారో, ఈ రోజు ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టుకి అయితే రావడం అయితే జరిగింది. అక్కడ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. తర్వాత కాన్వాయ్ రూపంలో కూడా ఆయన మొత్తం లోకల్ గా ఉన్న పోలవరం ప్రాజెక్టు లోపలికి వెళ్లి ప్రతి పరిస్థితిని కూడా దగ్గరుండి ఆయన సమీక్షించడం అయితే కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2 ఏదైతే శిల్పే ఏదైతే ఉన్నాయో, ఏదైతే పనుల్లో భాగంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలించడం అయితే కూడా జరిగింది. అధికారులను దగ్గరుండి ఇంకా ఎంతకాలం పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఈ పని మొత్తం అవడానికి అని చెప్పి దగ్గరుండి ఆయన అడగడం, అదేవిధంగా త్వరగా పనులు చేయాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పని మనకు తెలుస్తుంది సువర్ణ. మరో పక్క చూసుకుంటే అయితే పోలవరం ప్రాజెక్టు అంటే జాతీయ ప్రాజెక్టు, రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న ప్రాజెక్ట్ ని 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నాను. అటు పక్క ఇరిగేషన్ శాఖ మంత్రి, మరో పక్క చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే చెప్పడంతో కూడా ఏదైతే పనులు అయితే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా వేగవంతం చేసే దిశగా కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే ఆదేశించడం అయితే జరిగింది. మరో పక్క చూసుకుంటే పోలవరం అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సమీక్షించడం అయితే కూడా జరుగుతుంది. సుమారు గంట సేపు ఇటు ఇరిగేషన్ అధికారులతోనూ, అటు జిల్లా స్థాయి అధికారులతోనూ, ఇటు పోలవరం అథారిటీకి సంబంధించిన అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్తున్నట్టు అధికారులు చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఇదైతే పోలవరం ఉందో అంటే గత ప్రభుత్వంలో వచ్చిన వరదలు కానీ, అంటే ప్రకృతి నేపథ్యంలో కూడా పోలవరం ప్రాజెక్టుకి చాలా ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి. గత ప్రభుత్వం అలసత్వం వల్ల ఏదైతే అంబటి రాంబాబు, అదేవిధంగా యాదవ్ ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలసత్వం వల్ల కూడా ప్రాజెక్టు మందకొడిగా సాగిందని చెప్పిన గతంలోనే ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం అయితే మటుకి పోలవరం ప్రాజెక్టుని గడిచిన 19 నెలల్లోనూ కూడా చాలా వేగవంతంగా చేయడం అయితే జరిగింది. ఇప్పటికే దేశం నుంచి కూడా మన జాతీయ కేంద్రం నుంచి కూడా ప్రత్యేక నిపుణులు వచ్చి కూడా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, త్వరగా ఏ విధంగా చేయాలని చెప్పని, ప్రాజెక్టుకి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పినని వాళ్ళు ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది సువర్ణ. మరో పక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా చేయమని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుని వేగవంతంగా నిర్మించాలని చెప్పని, ఎవరైతే రైతులకి ఏదైతే మనం మాట ఇచ్చామో అది చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం కూడా జరిగింది సువర్ణ. Right. Thank you for the updates, Bhanu.